మాకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడు లేని విధంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి, లోకేష్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ పాలసీ మీద అందరూ దృష్టి పెట్టారు, ఇంక్లూడింగ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా అందరూ టూరిజం డే కూడా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ టూరిజం యాజ్ అన్ ఇండస్ట్రీ. వైజాగ్ వచ్చినప్పుడు అమ్మా ఎవరికైనా సముద్రం మీద కూర్చున్నప్పుడు బోట్లో సముద్రంలోకి వెళ్ళాలి, అది ఒక ఇన్బిల్ట్ డిజైర్. ఆ ఫెసిలిటీ లేదు, అది మనం క్రియేట్ చేయాలి. అంటే యూ నీడ్ టు హ్యావ్ బోట్స్, బిగ్ బోట్స్, ఒక 100 మందిని సీలోకి 1 hour రైడ్ పట్టుకెళ్ళేది మనం క్రియేట్ చేస్తే అగైన్ దట్ విల్ డ్రా డిఫరెంట్ ఏరియాస్లో మనం థ్రస్ట్ పెడితే ఐ థింక్ ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్ ఈరోజు వీఆర్ ద నెంబర్ 2 జస్ట్ బికాస్ ఆఫ్ వన్ డెస్టినేషన్ కాల్డ్ తిరుపతి అని. ఇవన్నీ మనం యాడ్ చేస్తే విల్ డెఫినెట్లీ విల్ బీ ద నెంబర్ 1. ఆనెస్ట్గా వీ హ్యావ్ అ వండర్ఫుల్ గవర్నమెంట్. ఆల్రెడీ మినిస్టర్ గారు హీ హ్యాడ్ అ మీటింగ్ విత్ అస్, చంద్రబాబు నాయుడు గారు హ్యాడ్ అ మీటింగ్ విత్ అస్, లోకేష్ గారు హ్యాడ్ అ మీటింగ్ విత్ అస్. సో దే ఆర్ ఆల్ డ్రైవింగ్ అమ్మా. 500 అబౌవ్ మైస్ ఈవెంట్ తెస్తే స్టేట్ ఒక గిఫ్ట్ 200 రూపీస్ ఆఫ్ హ్యాంపర్, లేకపోతే ఒక దిమిసా డాన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్. ఇలా కూడా గవర్నమెంట్ కూడా షుడ్ కమ్ ప్రొయాక్టివ్లీ. వస్తే ఏమవుతుందంటే టోటల్ సెక్టర్ విల్ బికమ్ వైబ్రెంట్. వైబ్రెన్సీ విల్ లీడ్ టు మోర్ టూరిజం అమ్మా. ఇట్స్ అ సింపుల్ ఫ్యాక్ట్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ జ్యోతిర్మయ్ ఫ్రమ్ శ్రీ మీడియా. టూరిజం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అండ్ మనకి వేరే కంట్రీస్తో ఇంటర్నేషనల్ రిలేషన్స్ బిల్డ్ అయ్యేది ఓన్లీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ విధంగా. బట్ అదర్ కంట్రీస్ వాళ్ళు మన స్టేట్స్కి రావడం, మన స్టేట్స్ వాళ్ళు వేరే స్టేట్స్కి వెళ్ళడం, అలాగే మన కంట్రీ నుంచి వేరే కంట్రీకి వెళ్ళడం, దిస్ ఇస్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ టూరిజం. సో మన స్టేట్లోని టూరిజంని ఎలా రెగ్యులేట్ చేస్తున్నారో ఈరోజు ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకుందాం. సో ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ టూరిజం ఫోరం అండ్ ఆల్సో హీస్ ద చైర్మన్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ టూరిజం కమిటీ. సో మన ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్లో టూరిజం అనే సెక్టార్లో ఇన్ని మల్టీ రోల్స్ ప్లే చేసే పర్సన్ మన విజయ్ మోహన్ గారు. సో టూరిజం అనే కాన్సెప్ట్ మీద మనకి ప్రజలకి ఇంకా బాగా తీసుకెళ్ళడానికి ఈ రోజు మనతో మాట్లాడతారు మిస్టర్ విజయ్ మోహన్ గారు. హాయ్ సార్. సో స్టేట్లో ఉన్న ఈ టూరిజం అసోసియేషన్స్ ఉన్నాయి కదా, వాటి పర్పస్ ఏంటి, అంటే ఈ అసోసియేషన్స్ ఏం చేస్తాయి? మా ఆంధ్రప్రదేశ్ టూరిజం ఫోరం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లాస్ట్ ఇయర్ ఒక స్పెషల్ జియోలో 220 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం ఫోరం అనేది ఫామ్ చేశారు. దీని పర్పస్ ఏంటంటే స్టేక్ హోల్డర్స్, హోటలర్స్ అవని, ట్రావెల్ ఏజెంట్స్ అవనివ్వండి, అలాగే అడ్వెంచర్ టూర్ ఆపరేటర్స్, గైడ్స్ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద పట్టుకొచ్చి గవర్నమెంట్ అంటే మినిస్టర్ టూరిజం, స్పెషల్ సెక్రటరీ టూరిజము, అలాగే ఎండి ఏపీడీడీసీ, సిఇఓ ఏపీటీఓ కూడా వీళ్ళు కూడా డిఫాల్ట్ ఎక్సో అఫీషియల్స్ ఆఫ్ ది అసోసియేషన్ విత్ ఓటింగ్ రైట్. ఇది చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆల్ స్టేక్ హోల్డర్స్తో ఎవ్రీ డే వాళ్ళు అంటే ఇష్యూస్ కానీ ఏం చేయాలి టూరిజం మీద అనేది ఒక మోర్ ఈజీగా ట్రాన్స్పరెంట్గా ఒక ప్లాట్ఫామ్ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ టూరిజం ఫోరం అనేది పెట్టారు. టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేది ఇట్ ఈస్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ది ట్రావెల్ ఫ్రాటర్నిటీలో ఉన్న మా 548 మెంబర్స్ వీళ్ళందరూ ఈ ఒక అసోసియేషన్ పార్ట్ అమ్మ. ఛాంబర్ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ ది మదర్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. మీ అందరివి ఈ ఒక అసోసియేషన్ గైడ్లైన్స్లో కొన్ని అలాగే ఛాంబర్ అనేది ఒక పెద్ద బిగర్ సిస్టమ్ కాబట్టి చాలా మటుకి వాళ్ళది మా ఉన్న స్మాల్ అసోసియేషన్స్ అన్నీ వీ ఆల్వేస్ వాళ్ళ ఒక ఎఫిలియేట్స్ కింద మేము ఛాంబర్కి ఉంటామమ్మా. బట్ ఛాంబర్ కూడా సిన్స్ ఐఎమ్ ది చైర్మన్ ఆఫ్ ది టూరిజం కమిటీ, సో పాలసీ ఇష్యూస్ మీద కానీ అలాగే వాట్ ఎవర్ గవర్నమెంట్ దాని మీద ఏమైనా రిప్రజెంటేషన్ పట్టుకెళ్ళటానికి కానీ ఈజియర్గా ఉంటుంది. సో ఛాంబర్ అనే ప్లాట్ఫామ్ని ఈజ్ ఆల్వేస్ వెరీ క్లోజ్, వి వర్క్ గవర్నమెంట్తో దే వర్క్ వెరీ క్లోజ్. సో దీస్ ఆర్ ది 3 associations that I wanted to talk about you. అండ్ మీరు చూసుకుంటే ADTOI అండ్ ABTO అండ్ FRETA లాంటి నేషనల్ అసోసియేషన్స్కి కూడా రిప్రజెంట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఎయిర్లైన్స్ అండ్ రైల్వేస్ యొక్క అడ్వైజరీ కమిటీ మెంబర్గా కూడా ఉన్నారు. సో వీటన్నిటి మధ్యలో హౌ డు యూ మేనేజ్ యువర్ స్పేస్? మా ఫ్రీటా అదేంటంటే అది ఫెడరేషన్ ఆఫ్ రీజనల్ ట్రావెల్ అసోసియేషన్స్. అంటే ఇప్పుడు మేము ఏదైతే టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ఉందో అలాగే ప్రతి స్టేట్లో లోకల్ రీజనల్ అసోసియేషన్ ఉంటుందమ్మా. ఈ అన్నింటినీ కంబైన్ చేసి ఫ్రీటా అనేది మేము రీసెంట్గా స్టార్ట్ చేసాం. అండ్ ఎప్పుడైతే మేము దీన్ని ఫుల్ వర్కింగ్ మోడ్లో పెట్టామో ఇట్ ఆటోమేటిక్గా అది బిగ్గెస్ట్ ట్రావెల్ అసోసియేషన్ ఇన్ ది కంట్రీ అవుతుంది. ఎందుకంటే రీజనల్ అసోసియేషన్స్ అన్నీ కలిస్తే ఒక అసోసియేషన్ అవుతుంది. ADTOI అనేది అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా. సో ఐ వాజ్ దేర్ MC మెంబర్ మొన్నటి వరకు. సో ఇప్పుడు వర్క్ లోడ్ ఎక్కువైంది కాబట్టి దిస్ ఇయర్ ఐ హ్యావ్ నాట్ వాలంటెడ్ టు బీ ది MC మెంబర్. బట్ హౌఎవర్ ఈ స్టేట్లో ఐఎమ్ స్టిల్ యాక్టివ్. మన ఈ స్టేట్కి వచ్చినందుకు అసోసియేషన్ ఆఫ్ బుద్ధిస్ట్ టూర్ ఆపరేటర్స్ ఈజ్ ABTO అమ్మ. అలాగే ఐఎమ్ ఆన్ ది బోర్డ్ ఆఫ్ ది
రైల్వేస్ అండ్ ఆల్సో అడ్వైజరీ మెంబర్ టు ది ఎయిర్పోర్ట్. ఇది ఏంటి అంటే ఒక అసోసియేషన్ని మనం ముందుకు పట్టుకెళ్ళాలన్నా ఏదైనా గ్రోత్ తీసుకురావాలన్నా అన్నిటినీ ఛానలైజ్ చేస్తేనే, ఇప్పుడు కొత్త ఎయిర్లైన్స్ తీసుకొస్తేనే టూరిజం అనేది ముందుకెళ్తుందమ్మా. ట్రైన్స్ తీసుకొస్తేనే టూరిజం అనేది పెరుగుతుంది. అలాగే ఏంటంటే ఫర్ ఏ రీజన్ అయినా అవనివ్వండి, ఎవ్రీబడి థాట్ దట్ ఐ షుడ్ రిప్రజెంట్ దెమ్. అందుకని నేను కూడా అన్నిటికీ స్పేస్ చేసుకుంటా, నా టైం మేనేజ్మెంట్ చేసుకుంటా. ఎందుకంటే ఫ్యూచర్ ఇస్ టూరిజం, బట్ అలాగే రైట్ పీపుల్ అట్ ద రైట్ ప్లేస్ అనేది ప్రతి అసోసియేషన్ చూసుకుంటుంది. నాకు ఈ వ్యక్తి కరెక్ట్ పర్సనా, ఈ పర్సన్ క్యాన్ ఈ గివ్ నాలెడ్జ్, క్యాన్ ఈ గివ్ అంటే కాంట్రిబ్యూషన్ టు ది అసోసియేషన్స్ అనేది ప్రతి లెవెల్లో ఉంటుందమ్మా. సో ఎస్, టైం మేనేజ్మెంట్ అనేది ఇట్ ఇస్ స్పేసింగ్ ఇస్ నాట్ ఈజీ. బట్ అలాగే ఈ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనం గ్రో అవ్వాలి, టూరిజంలో మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఐ డిసైడెడ్ దట్ ఐ స్పెండ్ సర్టన్ టైమ్ ఆఫ్ మైండ్. నాది పెట్టకుండా ఐ నో ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు ఈ ఒక స్టేట్ టూరిజంని మనం నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్ళాలంటే అది తప్పదు. కాబట్టి నేను ఆ స్పేస్ మేనేజ్మెంట్ చేస్తున్నాను అట్ ద మూమెంట్ ఆఫ్ టైం. సో రీసెంట్ టైమ్స్లో నేను పేపర్లో చదివాను, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది కొత్త టూరిజం పాలసీని డెలిబరేట్ చేసింది అనేసి. బట్ అందులో మ్యాటర్ అయితే ఉంది, కానీ అంత ప్రిసైజ్గా అంటే టూరిజం పాలసీ అబౌట్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఇట్ అనేసి అర్థం కాలేదు. సో మీరు దానికోసం ఏమైనా చెప్తారా? 3 days బ్యాక్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన పాలసీ మీద డెలిబరేట్ చేసిందమ్మా. పాలసీ చూసిన తర్వాత నేను ఎప్పుడు అలాంటి అద్భుతమైన పాలసీ చూడలేదు. బహుశా ఏ స్టేటు అలాంటి పాలసీ చేయలేదు. డెఫినెట్గా దీని మీద చాలా డెలిబరేషన్స్ అయినాయి మాకు, స్టేక్ హోల్డర్స్కి, గవర్నమెంట్కి. అలాగే మాకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడు లేని విధంలో ద్వారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి, లోకేష్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ పాలసీ మీద అందరూ దృష్టి పెట్టారు, ఇంక్లూడింగ్ టూరిజం మినిస్టర్, ఇంక్లూడింగ్ మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా అందరూ అంటే ఇది క్యాబినెట్ అందరూ దృష్టి పెట్టి ఈ యొక్క పాలసీ మీద పెట్టారమ్మా. అప్పుడు పాలసీ మీద నీకు రఫ్గా చెప్తాను, డెఫినెట్గా నేను డెలిబరేట్ చేయలేను అన్లెస్ ద గవర్నమెంట్ అనౌన్సెస్ ద పాలసీ. బట్ ఎలాగ ఉంటుందంటే ట్యాక్స్ హాలిడే అంటే ఇన్ని మంత్స్ మీరు జిఎస్టీ, ఇన్ని ఇయర్స్ జిఎస్టీ కట్టక్కర్లేదు. అలాగే సపోజ్ నువ్వు ఒక 10 crores పెట్టావు, గవర్నమెంట్ ఎంతో కొంత నీకు ఇన్సెంటివ్ కింద వెనక్కి ఇవ్వబోతుంది. అలాగే నీకు ప్రాపర్టీ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్. ఇప్పుడు రీసెంట్గా టూరిజం డే వెళ్ళినవరా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ టూరిజం యాజ్ అన్ ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీ స్టేటస్లో, ఇండస్ట్రీలో ఏమేమైతే బెనిఫిట్స్ వస్తాయో, లైక్ ఎగ్జాంపుల్ పవర్ ఉందమ్మా. ఈరోజు మనకి ఫర్ కమర్షియల్ పాయింట్ ఇస్ అబౌట్ 10 rupees. కానీ ఇప్పుడు వచ్చి పాలసీలో అది 6 rupeesకి వస్తుంది. సో ఒక హోటల్ ₹1 కోటి కడుతున్న హోటల్ అది 60 lakhsకి వస్తుంది. అలాగే జిఎస్టీ ఉంటుంది. నేను జిఎస్టీ ఏదో కట్టాలో దాంట్లో నాకు ఎగ్జంప్షన్ ఇస్తుంది గవర్నమెంట్. సో ఇలాంటి అద్భుతమైన ఇన్సెంటివ్స్ గవర్నమెంట్ పట్టుకొచ్చింది. ఐఎమ్ డెఫినెట్లీ షూర్ అమ్మా, ఆ పాలసీ ఏ రోజైతే గవర్నమెంట్ పెడుతుందో మోర్ ఇన్వెస్ట్మెంట్స్ మన స్టేట్కి 100% వస్తాయి. బికాజ్ ఈ పాలసీ విల్ డ్రైవ్ ఇన్వెస్ట్మెంట్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అలాగే లోకల్ ఎంటర్ప్రినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నేను టూరిజం మీద ఇన్వెస్ట్ చేయాలి, టూరిజం మీద నాకు యాంపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఏ ఏరియాస్ అయితే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ ఈ ఇన్సెంటివ్, టూర్ ఆపరేటర్స్కి ఈ ఇన్సెంటివ్, అడ్వెంచర్ టూర్ ఆపరేటర్స్కి ఈ ఇన్సెంటివ్, మెషినరీలు కొంటే ఇంపోర్ట్లో మీకు బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ మనకి ఈ పాలసీలో బయటకు వస్తాయి. డెఫినెట్లీ నేను మళ్ళీ మీకు రీఇన్స్టేట్ చేసి చెప్తున్నానమ్మా, ఇలాంటి పాలసీ రాలేదు, ఏ స్టేట్ కూడా చేయలేదు. 350 crores గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ అలొకేటెడ్ ఓన్లీ ఫర్ టూరిజం అమ్మా ఇయర్కి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మేము 0 చూసాం బడ్జెట్. అంటే ₹1 లేదు టూరిజం. అలాంటిది ఈ ఒక్క సంవత్సరానికి గవర్నమెంట్ 350 కోట్లు ఇవ్వటం అనేది ఇట్ ఈస్ అ వే ఫార్వర్డ్. అంటే టూరిజంకి ఫుల్ థ్రస్ట్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది అనేది. అలాగే లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ స్టేట్కి వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అట్మాస్ఫియర్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రూప్స్, హోటల్ గ్రూప్స్ ఇన్ ద వరల్డ్. వాళ్ళు దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ వైజాగ్, విజయవాడ. అలాగే ఐ నో లాట్ ఆఫ్ ఎన్ఆర్ఐస్ ఆర్ కమింగ్ ఇన్. వైజాగ్లో కూడా చాలామంది లోకల్ ఎంటర్ప్రినర్స్ వాళ్ళు దే ఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ హోటల్స్. సో ఇది పాజిటివ్ టూరిజం పాలసీ విల్ డ్రైవ్ టూరిజం టు కమ్ టు ద గ్రోత్ టు కమ్ టు ద స్టేట్ అమ్మ. ఓకే, సో ఈ ఇన్సెంటివ్స్ అనే మ్యాటర్ పక్కన పెట్టేస్తే ఎనీ డెలిబరేట్స్ అబౌట్ దిస్ టూరిజం పాలసీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్?
మేమైతే గవర్నమెంట్తో రెగ్యులర్గా వీఆర్ టాకింగ్. ఇప్పుడు మేమేం చేసామంటే మేము ఒక రికమెండేషన్ చేసాం. ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ట్యాక్స్ వేవర్స్ ఇవ్వమన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్వాన్ టూరిజం పెడతాం, ఇన్సెంటివ్ ఇవ్వకండి సార్, 2 years ట్యాక్స్ హాలిడే ఇచ్చేయండి, అంటే రోడ్ ట్యాక్స్ 2 years గవర్నమెంట్ కట్టకుండా. అలాగే హాప్ ఆన్ అండ్ హాప్ ఆఫ్ బస్సు, ఇది కూడా వేవర్, అంటే 2 years or 3 years రోడ్ ట్యాక్స్ హాలిడే ఇచ్చిమంటున్నాం. సో గవర్నమెంట్తో వీఆర్ డిస్కసింగ్ ఆన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్, హౌ టు డ్రైవ్ టూరిజము, ఏ ఏరియాస్లో మన ట్రస్ట్ ఏరియా ఎక్కడెక్కడ ఉండాలి అనేది మేము రోజు డెలిబరేట్ చేస్తున్నాం. విల్ వెయిట్ ఫర్ ద పాలసీ టు కమ్, బికాజ్ ఇట్స్ ఆల్వేస్, అంటే ఇట్స్ ద రైట్ వే. గవర్నమెంట్ అనౌన్స్ చేయటం ఇస్ ద రైట్ వే ఫార్వర్డ్ అమ్మా. సో మనం చాలా స్టేట్స్ లైక్ కేరళ, గుజరాత్, మధ్యప్రదేశ్ వాటిలో ఇన్బౌండ్ టూరిజంని చాలా బాగా ఫోకస్ చేస్తున్నారు. సో ఒక స్టేక్ హోల్డర్గా మీరు తీసుకునే ఇనిషియేటివ్ ఏంటి సార్? అంటే మేము రీసెంట్గా అమ్మా వియట్నాం టూరిజము అండ్ ఆంధ్రప్రదేశ్ టూరిజము, మేము వీ హ్యాడ్ అ టూరిజం సెమినార్ ఆర్ సెషన్ విజయవాడలో. దాంట్లో హౌ టు గెట్ మోర్ ఇన్బౌండ్ టూరిజం ఈ మన స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది గవర్నమెంట్తో పాటు స్టేక్ హోల్డర్స్తో పాటు వీ డెలిబరేటెడ్ అ లాట్. దీంట్లో ఫస్ట్ ఏంటంటే అమ్మా, హౌ డు వీ గెట్ ఇన్బౌండ్ టూరిజం. ఇప్పుడు అట్ ద మూమెంట్ మనకి అవుట్బౌండ్ 95% ఉంటే 5% ఇన్బౌండ్ మన స్టేట్కి ఉంది. సో ఈ గ్యాప్ని మనం ఎలా బ్రిడ్జ్ చేయాలనే దాని మీద వీఆర్ కంటిన్యూయింగ్ హ్యావ్ డైలాగ్స్ గవర్నమెంట్తో, అలాగే ఈవెన్ విత్ సెంట్రల్ గవర్నమెంట్, విత్ హోటలియర్స్, ఆల్ స్టేక్ హోల్డర్స్. మనకి వైజాగ్ టు థాయిలాండ్ మనకు డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి, వైజాగ్ టు మలేషియా మనకు డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి, వైజాగ్ టు సింగపూర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. సో ఇది మనం ఆసియాన్ బ్లాక్ అంటాం. ఆసియాన్ ఏంటంటే ఇట్ కంప్రైజెస్ ఆఫ్ ఈ 9 countries, అంటే ఆసియాన్ అండ్ ఏషియా డిఫరెంట్. ఆసియాన్ ఏంటంటే ఫిలిప్పీన్స్, కంబోడియా, మయన్మార్, లావోస్, థాయిలాండ్, సింగపూర్, మలేషియా, బ్రూనే, ఈ యొక్క కంట్రీస్ అన్నీ, వియట్నాం, దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ది ఆసియాన్ బ్లాక్. సో మనకి ఇప్పుడు ఈ 3 airportsకి మన కనెక్షన్స్ ఉండటం వల్ల వీ హ్యావ్ డైరెక్ట్ ఫ్లైట్స్ ఇంటూ దీస్, అంటే మనకి వీ హ్యావ్ గుడ్ కనెక్షన్స్ ఈ యొక్క అదర్ ఆసియాన్ బ్లాక్ కూడా. ఇప్పుడు చాలా మనం అంటే ఇఫ్ యూ అబ్జర్వ్ చేస్తే ఆసియాన్ బ్లాక్ ఈజ్ మోర్ ఆఫ్ అ బుద్ధిస్ట్ కమ్యూనిటీ. వియట్నాం ఇస్ కంప్లీట్లీ అ బుద్ధిస్ట్ కంట్రీ, థాయిలాండ్ ఇస్ అ బుద్ధిస్ట్ కంట్రీ, మయన్మార్ ఇస్ అ బుద్ధిస్ట్ కంట్రీ, లావోస్ ఇస్ హాఫ్ బుద్ధిస్ట్ కంట్రీ, దెన్ కంబోడియా ఇస్ అ బుద్ధిస్ట్ కంట్రీ. సో ఇప్పుడు ఫోకస్ ఎలా చేయాలంటే హౌ డు వి డ్రా టూరిజం టు దిస్ బుద్ధిస్ట్ టు కమ్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో దీనికి మనకేం కావాలి, అప్పుడు మేమేం ఒక ఐడియాలజీ మీద వచ్చామంటే ఫుడ్ స్టెప్స్ ఆఫ్ బుద్ధ అనే ఒక థీమ్ లైన్ పట్టుకొచ్చి స్టోరీస్ క్రియేట్ చేయాలమ్మా. ఇప్పుడు ఎనీ టూరిస్ట్ వాళ్ళు ఇక్కడికి రావాలి అనుకుంటే వీ నీడ్ టు క్రియేట్ స్టోరీస్. సో దాని మీద మేము వీ డెలిబరేటెడ్ విత్ డలైలామా ఆఫీస్తో డెలిబరేట్ చేసిన తర్వాత నౌ ప్రతి ఒక్క బుద్ధిస్ట్ సైట్ని మనం ఒక స్టోరీ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ద బిగ్గెస్ట్ స్టోరీ ఏంటంటే లార్డ్ బుద్ధ ఆయన ఫస్ట్ కాలచక్ర శర్మను అమరావతిలో ఇచ్చారని దలైలామా గారు చెప్పారు. ఆయన హోలీనెస్ చెప్పినప్పుడు ఏంటంటే ఇప్పుడు నౌ ఇట్ ఇస్ అ స్టోరీ. అంటే ఈ కాలచక్ర అనేది వాళ్ళకి, అంటే బుద్ధిస్ట్కి ఇట్ ఈస్ అ బైబిల్, ఇట్ ఈస్ అ ఖురాన్, ఇట్ ఈస్ భగవద్గీత. సో నౌ మనకు ఒక స్టోరీ ఉంది. సో దీని మీద మనం స్టోరీ చేసుకుని, అలాగే కుత్తూరు, భీమవరం, మనకి అన్నీ అలాగా మనం అక్రాస్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వచ్చి మనకి ఇక్కడ తొట్లకొండ, బావికొండ, ఈ సైట్స్, అన్ని సైట్స్తో మనం ఎండ్ అయ్యి దెన్ వీ విల్ ఎండ్ అప్ ఎట్ శ్రీకాకుళం. లాస్ట్ వీ విల్ గో టు ఒరిస్సా. ఒరిస్సా కూడా ఇస్ గాట్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అమ్మ. ఏంటి, కళింగ వార్, అక్కడే బుద్ధిజం అనేది స్టార్ట్ అయ్యింది. సో మనం ఈ స్టోరీని ఫ్రమ్ అమరావతి నుంచి అన్ని స్టోరీస్ని మనం ఒక స్టోరీ కింద, స్టోరీ టెల్లింగ్ కింద చేస్తే అప్పుడు బుద్ధిస్ట్ ఏమనుకుంటారంటే ఓకే నేను ఇది వెళ్ళి చూడాలి అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా దే విల్ హ్యావ్ దట్, ఆ ఫీలింగ్ క్రియేట్ అవుతుంది వాళ్ళకి, నేను వెళ్ళాలి. అలాగే ఇప్పుడు ఎవరైనా మనం ఒక హోలీ ప్లేస్కి వెళ్ళాలంటే ప్రేయర్, టెంపుల్. సో వాళ్ళు కూడా ఏంటంటే దే విల్ ఎక్స్పెక్ట్ నేను అక్కడ వచ్చి ప్రేయర్ చేయాలని. సో దానికి ఏంటంటే మన ఇండియాలో ది హ్యావ్ బిగ్ మానిస్ట్రీస్ ఉన్నాయి, చాలా పెద్దవి. వాళ్ళు ఎవరో ఒకరిని మనం రిక్వెస్ట్ చేసి వాళ్ళకి ఒక ల్యాండ్ మనం అలొకేట్ చేసి వాళ్ళకి మనం ఒక మానిస్ట్రీ ఇస్తే ఆటోమేటిక్ ఇట్ విల్ చేంజ్.
సో ఈ ఆసియాన్ బ్లాక్ నుంచి వీ కెన్ డ్రైవ్ టూరిజం, బుద్ధిస్ట్ టూరిజం ఇన్ అ వెరీ వెరీ బిగ్ వే అమ్మా. అది కాక ఎవరు మాట్లాడింది ఈజ్ అవర్ 3 శక్తిపీఠాలు. మనకి 3 శక్తిపీఠాలు ఉన్నాయి. 18 శక్తిపీఠాల్లో పిఠాపురం, ద్రాక్షారం అండ్ శ్రీశైలం ఆ 3 శక్తిపీఠాస్. సో శ్రీశైలంకి ఏంటంటే ఓన్లీ టెంపుల్ విత్ శక్తిపీఠ ప్లస్ జ్యోతిర్లింగం. సో ఒక్క స్టేట్లో అలాగే మనకి తిరుపతి, ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి. సో ఇండియన్ ఆరిజిన్ ఇన్ థాయిలాండ్, సింగపూర్, మలేషియా, మయన్మార్ అంటే బర్మా 1,20,00,000 మంది ఉన్నారమ్మా. ఇండియన్ ఆరిజిన్ అక్కడ వాళ్ళ సిటిజన్స్ అయిపోయి వీళ్ళని మనం డ్రా చేసి మన టెంపుల్స్ని, మన అంటే శక్తిపీఠాలని మనం ఫోకస్ చేస్తే డెఫినెట్గా ఇన్బౌండ్ టూరిజం అనేది మనం ఏమీ కష్టపడకుండా ఆటోమేటిక్గా వస్తుంది. సో బుద్ధిజం మీద, శక్తిపీఠాల మీద మనం ఫోకస్ చేసుకుంటే షూర్గా వీ విల్ సీ మనం హ్యూజ్ ఇన్ఫ్లో ఆఫ్, మనం ఆ గ్యాప్ని ఫిల్అప్ చేస్తాం. 95 to 5ని ప్రాబ్లీ మనం ఒక 30 to 70 లేకపోతే 40 to 60 మనం చేయగలం. అదమ్మా. సో ఇంకా రీసెంట్గా నేను ఒక ఆర్టికల్ అయితే చూసాను సార్, లోకల్ టూరిజం అండ్ టూరిస్ట్ టూరిజం అనేసి. అసలు ఏంటి వాటి మీనింగ్ ఏంటి, వాటి రెండింటికి మధ్య ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? కాంప్లికేటెడ్ క్వశ్చన్ అడిగాము, బట్ ఐ అండర్స్టాండ్ వాట్ యూర్ ట్రైన్, ఏమడుగుతున్నావు అమ్మ. ఇప్పుడు ఏంటంటే లోకల్ పాపులేషన్కి, లోకల్ సిటిజన్స్కి చేసే రెక్రియేషనల్ యాక్టివిటీస్ లోకల్ టూరిజం అమ్మ. అంటే ఇప్పుడు ఓడా పార్క్, ఎగ్జాంపుల్ ఓకే, ఓడా పార్క్ ఇస్ అ టిపికల్ ఎగ్జాంపుల్. కైలాసగిరి కూడా హాఫ్ ఎగ్జాంపుల్. మన బీచ్ రోడ్ ఇస్ హాఫ్ ఎగ్జాంపుల్. సో ఇవన్నీ ఏంటంటే దే ఆర్ రిక్రియేషన్స్ క్రియేట్ చేసినాయి మన లోకల్ సిటిజన్స్కి క్రియేట్ చేసినాయి. బట్ టూరిస్ట్కి ఇది ఇంట్రెస్ట్ ఉంటుందా అంటే వాళ్ళకి గార్డెన్స్ ఉన్నాయి, వాళ్ళకి పార్క్స్ ఉన్నాయి. సో దీని గురించి వాళ్ళు రారు కదమ్మా. సో ఇక్కడ ఏంటంటే నువ్వు ప్రాబ్లీ చదివింది ఏంటంటే డిస్టింగ్విష్ చేయాలి బిట్వీన్ లోకల్ సిటిజన్స్కి చేసే రిక్రియేషనల్ టూరిజంకి, అలాగే బయట నుంచి వచ్చే టూరిజం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తొట్లకొండ అమ్మ, సబ్మెరీన్ మ్యూజియం, TU-142, ఇవన్నీ దే ఆర్ మెంట్ ఫర్ టూరిస్ట్ కమింగ్ ఫ్రమ్ వేరే ప్లేస్లో నుంచి వచ్చి వాళ్ళు ఎక్వైర్ చేయడానికి. అలాగే వన్ టౌన్ మనకి వండర్ఫుల్ హెరిటేజ్ వాక్ ఉంది. అలాగే మనం ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. వీ నీడ్ టు డెవలప్ థీమ్ పార్క్స్ చేయాలి. అంటే చాలా ఇన్వెస్ట్మెంట్స్ని మనం టూరిస్ట్ని అట్రాక్ట్ చేయాలి. అంటే రిపీటెడ్గా వాళ్ళు రావాలి అనుకుంటే మటుకి. ఎందుకంటే అమ్మ ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిస్తే మనకి టూరిజం తగ్గిపోతుంది ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్. తగ్గటానికి కారణం ఏంటంటే న్యూ అట్రాక్షన్స్ రాలా. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు వస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సింగపూర్ చూడు, దుబాయ్ చూడు, ఏ కంట్రీ అయినా చూడు, వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక కొత్త టూరిజం యాడ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు టూరిజం యాడ్ చేసినప్పుడు అదేదో వచ్చింది మనం వెళ్దామని ఒక 5-6 years తర్వాత మళ్ళీ మనం ఆలోచిస్తాం వెళ్దామని. దానివల్ల నీకు రిపీటెడ్ టూరిజం వస్తుంది. ఇంకోటి ఏమవుతుందంటే ఏమీ లేదనేది టాక్ మనకి వెనక్కి వెళ్తే ఆటోమేటిక్గా నీకు టూరిజం ఫ్లో అలాగా స్లోగా నీకు డిప్లీట్ అయిపోతుందమ్మా. సో గవర్నమెంట్ అనేది మనం డెఫినెట్గా అన్నది చాలా, అది అంటే చాలామందికి అర్థం అన్న ఫ్యాక్ట్. టూరిజం అనగానే అందరూ ఒకటే అనుకుంటారు. నో, దే ఆర్ డెఫినెట్లీ డిఫరెంట్. సో అదమ్మా, దట్స్ వాట్ నువ్వు చదివిన ఆర్టికల్ ఒక బ్రాడర్ అండర్స్టాండింగ్. ఓకే, ఈ లోకల్ అండ్ టూరిస్ట్ టూరిజంకి వేరే వేరే కమిటీస్ అలోకేట్ చేయొచ్చు అంటారా? లైక్ సెపరేట్ బడ్జెట్స్ అలా ఏమైనా? అమ్మ ఇప్పుడు డిస్ట్రిక్ట్ టూరిజం ప్రమోషనల్ కౌన్సిల్ అని ప్రతి డిస్ట్రిక్ట్లో అండర్ ది కలెక్టర్ దర్ సంథింగ్ కాల్డ్ DTCPC. DTCPCకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక ఫండ్ ఇస్తుంది ప్రతి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి. సో దాంట్లో లోకల్ చేసే కొన్ని టూరిజం యాక్టివిటీస్ కానీ ఏదైనా DTPCలో లోకల్గా ఉంటుందమ్మా. డెఫినెట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతి డిస్ట్రిక్ట్కి DTCPC పెట్టారు. ఓకే, బట్ వాటిని ఎందుకు కంబైన్ చేయలేకపోతున్నారు? అంటే అమ్మా లోకల్ నీడ్స్ కొన్ని వేరేగా ఉంటాయమ్మా. స్టేట్ గవర్నమెంట్ చేసే ట్రస్ట్ ఏరియాస్ టూరిజంలో వేరేగా ఉంటాయి, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కొన్ని ఉంటాయి. సో ఈ 3 డిఫరెంట్ పారామీటర్స్ కాబట్టి స్టేట్ అనేది వాళ్ళు కష్టం అన్ని లోకల్ టూరిజం యాక్టివిటీస్లోకి ఇన్వాల్వ్ అవుతుంది. సో అందుకనంటే డిస్ట్రిక్ట్ DTPCలో డిస్ట్రిక్ట్ టూరిజం ప్రమోషన్ కౌన్సిల్లో కలెక్టర్ యాజ్ అ చైర్మన్లో సో కొన్ని టూరిజం అంటే ఇనిషియేటివ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ దాంట్లో నుంచి గవర్నమెంట్ చూస్తుందమ్మా.
సో మీరు రిప్రజెంట్ చేసే టూరిజం అసోసియేషన్స్ ఏమైనా ఆంధ్రప్రదేశ్కి టూరిజం డెవలప్ చేయడానికి ఎనీ స్పెషల్ ప్రోగ్రామ్స్ ఆర్ ఇనిషియేటివ్స్? అమ్మ ఇప్పుడు మేము వీఆర్ డూయింగ్ ది బిగ్గెస్ట్ ఇనిషియేటివ్ చేయబోతున్నాం. విజిట్ ఆంధ్రప్రదేశ్ 2025 అనే ఒక క్యాంపెయిన్తో మేము అంటే ట్రావెల్ ఏజెంట్స్, హోటలియర్స్ ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరూ వీఆర్ గోయింగ్ టు టేక్ దిస్ ఫార్వర్డ్ అమ్మ. నౌ వై విజిట్ ఆంధ్రప్రదేశ్ 2025 అంటే దిస్ అంటే టూరిజంని డ్రా చేయడానికి మేము వెళ్ళి రోడ్ షోస్ పెట్టడానికి, అలాగే ఫ్యామ్స్ చేయడానికి, అంటే వేరే ట్రావెల్ ఏజెంట్స్ ఇక్కడ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ చూపెట్టి దీన్ని మేము డ్రైవ్ చేయాలని ఒక దీని మీద. అలాగే ఏంటంటే మేము విజిట్ ఆంధ్రప్రదేశ్ 2025 ద ల్యాండ్ ఆఫ్ గాడ్స్ అనే ఒక ట్యాగ్ లైన్ పట్టుకొచ్చాం. ఇప్పుడు నువ్వు అడగచ్చు, ఎవరైనా అడుగుతారు వై ద ల్యాండ్ ఆఫ్ గాడ్స్ అని. వై ద ల్యాండ్ ఆఫ్ గాడ్స్ అంటే 3 శక్తిపీఠాలు ఉన్న స్టేట్ మనమేనమ్మా. వెంకటేశ్వర స్వామి ఉన్న తిరుపతి మనమేనమ్మా. అలాగే నీకు మన ఆంధ్రప్రదేశ్లో నువ్వు టెంపుల్స్ తీసుకెళ్తే నేను అంటే లిస్ట్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నాయి మనకు ఉన్న, అంటే 100 years బ్యాక్, 200 years బ్యాక్, 1000 years బ్యాక్ ఉన్న టెంపుల్స్ ఉన్నాయి. చాలా మనకి హిస్టారికల్ టెంపుల్స్ ఉన్నాయి. సో ఈ హిస్టారికల్ టెంపుల్స్ అన్నిటినీ మనం ప్రమోట్ చేసుకుంటా, అంటే మనకి ఇన్ని టెంపుల్స్ ఉండటం వల్ల మాకు అనిపించింది వీ కెన్ కాల్ అవర్ సెల్స్ ద ల్యాండ్ ఆఫ్ గాడ్ అని. ఎగ్జాక్ట్లీ. సో వెన్ వీఆర్ ల్యాండ్ ఆఫ్ గాడ్, సో ఈ ఒక కొత్త ఆలోచన మీద విజిట్ ఆంధ్రప్రదేశ్ 2025 అనే ఒక ఆలోచన మీద మేము ముందుకెళ్తున్నామమ్మా. డెఫినెట్గా ఈ ఒక ఆలోచన మేము వీ ఆల్ స్ట్రాంగ్లీ బిలీవ్. అలాగే అంటే ఇప్పుడున్న ప్రభుత్వం చాలా ప్రొయాక్టివ్. మన టూరిజం మినిస్టర్ గారు ఉన్నారు, ఆయనంత ప్రొయాక్టివ్గా నేను ఏ మినిస్టర్ని చూడలేదు. అంటే ఆయన కొత్త వచ్చి టూరిజంకి, బట్ ఆయన ఉన్న డెప్త్ నాలెడ్జ్ అండ్ నేను కొన్ని స్పీచెస్ టూరిజం మీద సంబంధం లేని కొన్ని స్పీచెస్ ఆయన విన్నాను, కానీ హెరిటేజ్ మీద వాటి మీద. హీ క్యారీస్ అంటే ఆ నాలెడ్జ్ ఏదైతే అంటే ఆయన డెప్త్ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ ఉందమ్మా ఆయన దగ్గర. సో ఆయన గైడెన్స్, కోర్స్ మన సీఎం గారు, మన వీ హ్యావ్ అ వండర్ఫుల్ టూరిజం సెక్రటరీ వినయ్ చంద్ గారు. అండ్ వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ అంటే వీఆర్ సపోజ్ టు సీ అ న్యూ ఎండి. అండ్ ఆవిడ డ్యూటీ తీసుకుని వెళ్ళారు. ఆవిడ వస్తే షీఈ్ ఫేమస్ ఐఏఎస్ ఆఫీసర్, నో డౌట్. ఆవిడ వస్తే ఐ థింక్ వీ విల్ డెఫినెట్లీ అంటే అంటే చాలా వైబ్రెంట్గా ఉన్నాం అందరినీ. ఆవిడ వస్తే యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ వెరీ డైనమిక్ కాబట్టి ఐ డెఫినెట్లీ సీ. ఎందుకంటే వినయ్ చంద్ గారు మన కలెక్టర్ చేసుకెళ్ళారు. ఈజ్ అ వెరీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. అండ్ విత్ దిస్ టీమ్ దట్ వీ సీ, ఐఎమ్ ష్యూర్ మన టూరిజం మేమైతే ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నామో ఐ థింక్ ఇట్ విల్ గో ఫార్వర్డ్ అమ్మ. అలాగే ఇప్పుడు అసోసియేషన్స్గా మేము విల్ వర్క్ వెరీ క్లోజ్లీ విత్ ది నేషనల్ అసోసియేషన్స్ అమ్మ, లైక్ ADTY, అంటే అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్, ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ITO, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్. వీళ్ళతో కూడా విల్ వర్క్ వెరీ క్లోజ్లీ. సో దానివల్ల ఏమంటే మనం వాళ్ళతో క్లోజ్ వర్క్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క ఏజెంట్ని ఆంధ్రప్రదేశ్ అమ్మాలి అని ఇది తీసుకుంటున్నాము. మళ్ళీ మేము ఆంధ్రప్రదేశ్ స్పెషలిస్ట్ ప్రోగ్రామ్, ఆన్లైన్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టబోతున్నాం. దానివల్ల ఏమవుతుందంటే అందరూ దాంట్లోకి వస్తారు. సో మనకు ఒక మెటీరియల్ ఉంటుంది, ఆ మెటీరియల్ చదివి వాళ్ళ దానికి క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. అంటే ఇది టోటల్ మన హిస్టరీ గురించి, మనకున్న టెంపుల్స్ గురించి, మనకున్న బీచెస్ గురించి, మనకున్న రివర్స్ గురించి అన్నీ ఎవ్రీథింగ్ ఒక చాప్టర్ వైజ్ మనం ఒక 20 chapters ఉన్న ఒక ఆన్లైన్ మాడ్యూల్ చేస్తాం. అలా ఈ చాప్టర్ అలా ఆన్సర్ చేసి క్వశ్చన్స్ ఆన్సర్ చేసి పాస్ అవుతే విల్ గివ్ దెమ్ అ స్పెషలిస్ట్ సర్టిఫికేట్. సో ఈజ్ అ స్పెషలిస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. సో దీనివల్ల ఏమవుతుందంటే ఏజెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేయటం వల్ల వాళ్ళకి అంటే ఒక 5% కన్నా అవుట్ సైడ్ ఉన్న ఏజెంట్స్కి ఆంధ్రప్రదేశ్ మీద అంత నాలెడ్జ్ ఉండదు. సో వీళ్ళకి ఈరోజు ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ మీద ఒక నాలెడ్జ్ని ఎక్వైర్ చేస్తారు. ఎక్వైర్ చేయడం వల్ల వాళ్ళకి స్టేట్ నమ్మాలి, వీ షుడ్ సెల్ ఆంధ్రప్రదేశ్ అని. ఏంటంటే మనం ఒక సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనకి వాళ్ళకి ఒక బాండ్ క్రియేట్ అవుతుంది. సో దాన్ని కూడా మనం ఒక సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ పెడదాం అనుకుంటున్నాము. అలాగే వైజాగ్ని ఒక గేట్వే డెస్టినేషన్ టు ఒరిస్సా అండ్ ఛత్తీస్గఢ్ కింద కూడా మేము ప్రమోట్ చేస్తున్నాము. అలాగే ఏంటంటే వైజాగ్లో ఒక 3 days 4 days ఉండి ఇక్కడి నుంచి
దే విల్ గో టు ఒరిస్సా ఆర్ దే విల్ గో టు ఛత్తీస్గఢ్. వెళ్ళటం వల్ల ఏమంటే వైజాగ్ను ఒక గేట్వే కింద మనం తయారు చేస్తున్నాం. సో దీనివల్ల కూడా ఏంటంటే మనం ఇప్పుడు ఒరిస్సా వెళ్ళేవాడు కూడా ఓకే వైజాగ్ వెళ్ళి ఒక 2-3 days ఉండి మనం వెళ్దాం అనేది దీని మీద ఒక సిస్టమ్ మీద వైజాగ్ యాజ్ అ గేట్వే టు ఒరిస్సా అండ్ ఛత్తీస్గఢ్ చిత్రకూట్ వాటర్ ఫాల్స్ అమ్మ, వాళ్ళకి బస్తర్ ట్రైబల్ టూరిజం. సో దీన్ని కూడా మనం ఒక స్ట్రాటజికల్గా ప్రమోట్ చేసి సో మా ఒక అసోసియేషన్ కింద మేము ప్రమోట్ చేస్తున్నాం. అలాగే మేము రోడ్ షోస్కి వెళ్తాం అదర్ స్టేట్స్కి. అలాగే ఇప్పుడు హోటల్స్ మేము ఫస్ట్ రోడ్ షో భువనేశ్వర్లో చేద్దాం అనుకుంటున్నాం, అలాగే ఛత్తీస్గఢ్లో చేద్దాం అనుకుంటున్నాం, కలకట్టా చేద్దాం అనుకుంటున్నాం, అలాగే థాయిలాండ్, సింగపూర్, మలేషియా మనకి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి కాబట్టి మేము అసోసియేషన్ అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజెంటేషన్స్ ఇచ్చి అక్కడి నుంచి కూడా టూరిజం మన స్టేట్కి తీసుకురావాలనే ఒక ఆలోచన మీద దాన్ని కూడా మేము ముందు పట్టుకెళ్ళిపోతున్నాము. సో ఇందాక మీరు టెంపుల్స్ కోసం మాట్లాడారు కదా సార్ టూరిజం ఆస్పెక్ట్లో. సో జనరల్గా టూరిజం అనేది ఒక పెద్ద ఓషన్ లాంటి సబ్జెక్ట్. అదర్ దెన్ టెంపుల్స్, ఓకే టెంపుల్స్ దిస్ ఇస్ అ ఫైన్, బట్ అదర్ దెన్ టెంపుల్స్ ఏ ఏరియాస్లో మీరు ఫోకస్ చేస్తున్నారు టూరిజం అనేది బాగా డెవలప్ చేయడానికి? అమ్మ నువ్వు అడిగింది ఓషన్ లాంటి ఆన్సర్ కూడా డెఫినెట్గా. అంటే న్యూ ఏరియాస్ ఆఫ్ గవర్నమెంట్ చూడటం అనేది ఒకటి. ఫోర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకి ఫోర్ట్స్ ఉన్నాయి, సో దీన్ని మనం ఒక ప్రోడక్ట్ కింద తయారు చేస్తాం. అలాగే హిస్టారిక్ టెంపుల్స్ అన్నీ ఉన్నాయి మనకు, బోల్డ్ హిస్టారిక్ టెంపుల్స్, వీటి మీద స్టోరీస్ చేసి అంటే 1000 years ఓల్డ్ టెంపుల్ అనేది ఏదైతే ఉందో మనం ఫోకస్డ్గా దాని మీద ఒక స్టోరీలు క్రియేట్ చేసుకొని దానికి డిజిటల్ లైబ్రరీ చేసుకుని ఇవన్నీ మనం ఇన్స్టాగ్రామ్లో వాటిలో చేసుకుంటే ఇట్ ఆటోమేటిక్ బికమ్స్ అ న్యూ థ్రస్ట్ ఏరియా. అలాగే ట్రెక్కింగ్ సర్కిట్స్ మనకి వండర్ఫుల్ ట్రెక్కింగ్ సర్కిట్స్ ఉన్నాయి, వాటిని మనం విత్ జీపీఎస్ మ్యాపింగ్ మనం చేసుకుంటే ఆ ట్రెక్కింగ్ లవర్స్ అదనేది ఒక పెద్ద మార్కెట్ అన్నది. అది చాలామందికి తెలియదు. ఇట్స్ హ్యూజ్ మార్కెట్ ఫర్ అడ్వెంచర్ లవర్స్ అండ్ ట్రెక్కింగ్ లవర్స్. ఆ మార్కెట్ అంతా వస్తుంది. దెన్ దర్ సమ్ ఎక్స్పీరియన్షియల్ టూరిజం అంటే ఇప్పుడు ఫారినరు వాళ్ళు దే ఆర్ నాట్ జస్ట్ లుకింగ్ టు కమ్ అండ్ సీ బీచ్ అమ్మ, దే ఆల్సో లుక్ ఫర్ ఎక్స్పీరియన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పీరియన్షియల్ అంటే ఇప్పుడు నేను ఐ విల్ గో టు బుడితి వేర్ దేర్ ఇస్ బ్రాస్ మేకింగ్, అక్కడి నుంచి నేను పొందూరు వెళ్తాను కదర్, అక్కడి నుంచి మళ్ళీ వైజాగ్ వస్తాను, ట్రైబల్ టూరిజం వెళ్తాను, ట్రైబల్స్ని చూస్తాను, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అక్కడి నుంచి నేను ఐ విల్ గో టు ఏటుకోపాక ఫర్ టాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ చూడటం. సో దీస్ ఆర్ ది ఎక్స్పీరియన్సెస్ దట్ మనం టూరిజం కింద కన్వర్ట్ చేయాలి. సో సో ఫారినర్స్ అనేది వాళ్ళు ఏంటంటే దే ఓన్లీ లుక్ అట్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. సో ఆ ఎక్స్పీరియన్సెస్ మనం తీసుకురావాలంటే మనం వీటి మీద సర్కిట్స్ చేసుకోవాలి. అలాగే మనం రీజనల్ సర్కిట్స్, టెంపుల్ సర్కిట్స్ చేసుకోవాలమ్మా. అంటే ఇప్పుడు శ్రీకాకుళం అంటే అక్కడ మనకి అరసవల్లి, శ్రీకూర్మం అదొక రీజనల్ టెంపుల్, అన్నవరం, మన రిటర్న్ విజయనగరంలో కూడా, అలాగే ఇక్కడ సింహాచలం, ఇక్కడ కొన్ని రీజనల్ టెంపుల్స్ ఉన్నాయి. దెన్ మనం అన్నవరం, పిఠాపురం, ద్రాక్షారం, అలాగే మనకి పంచరామాస్ ఉన్నాయి. సో ఇలాగ మనం రీజనల్ సర్కిట్స్కి ఎక్కడికక్కడ చేసుకుని వెళ్తే రీజనల్ టెంపుల్ సర్కిట్స్లో కూడా అంటే తిరుపతి మనకి ఇప్పుడు వచ్చే మేజర్ టూరిజం కమ్స్ టు తిరుపతి. అలాగే ఏంటంటే తిరుపతికి వచ్చి మనం ఈ రీజనల్ సర్కిట్స్ చేస్తే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ కూడా ఎక్స్టెండ్ చేసుకుంటారు, వాళ్ళు రావడం కూడా మనకి టూరిజం పెరుగుతుందమ్మా. ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు మనకి క్రూజ్ టెర్మినల్ వచ్చింది, బట్ వీ డోంట్ హ్యావ్ క్రూజెస్. దానికి ఏంటంటే క్రూజెస్ ఒక 2-3 years ముందే దే విల్ డిసైడ్ దేర్ ఐటనరీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2026 ఐటనరీ అయిపోయింది వాళ్ళది, వాళ్ళు ఏం 2026లో అమ్ముతారు అనేది. సో మనం వీ షుడ్ అంటే ఈ క్రూజ్ కంపెనీస్ మనం అప్రోచ్ చేసి మనం వాళ్ళతో మాట్లాడితే క్రూజ్ టూరిజం పెరుగుతుంది. అది కూడా ఇట్స్ బిగ్ టూరిజం మనకు వస్తే ఎస్పెషలీ వైజాగ్ హెరిటేజ్ ట్రైన్ మనం కలకటాలో స్టార్ట్ చేసి కలకటా నుంచి పూరి, భువనేశ్వర్ ఒక సర్కిట్, శ్రీకాకుళం, అరసవల్లి ఆ సర్కిట్, వైజాగ్ మన బుద్ధిజం సర్కిట్స్, మళ్ళీ సామలకోట, అన్నవరం, పిఠాపురం, ద్రాక్షారం, మళ్ళీ రాజమండ్రి అక్కడ కొన్ని సర్కిట్స్, అలాగే అక్కడి నుంచి వి గో టు విజయవాడ, అక్కడ నాగార్జునకొండ, మన కనకమహాలక్ష్మి టెంపుల్స్ అయ్యి అక్కడి నుంచి వీ టేక్ దెమ్ టు తిరుపతి,
లేదా ముందులో పుట్టపర్తి పట్టుకెళ్ళచ్చు, పుట్టపర్తి నుంచి తిరుపతి ఇలాగా మనం ఒక కైండ్ ఆఫ్ రిలీజియస్ ట్రైన్, అంటే మనం మాట్లాడిన అన్ని టెంపుల్సే. అలాగా వీ హ్యావ్ బుద్ధిజం, వీ హ్యావ్ అదర్ థింగ్స్ ఎక్స్పీరియన్షియల్. సో ఇలాంటి ఒక హెరిటేజ్ ట్రైన్ మనం సెంట్రల్ గవర్నమెంట్ కన్విన్స్ చేసి తిరుపతి అంటే కాల్కటాలో స్టార్ట్ చేసి మనం తీసుకొస్తే అది కూడా ఇట్ విల్ డ్రా గుడ్ టూరిజం. దెన్ సార్ ఐ హ్యావ్ అ క్వశ్చన్. చెప్పండి. షల్ ఐ షూట్? యా ప్లీజ్. సో ఇప్పుడు టెంపుల్స్లోనే ఒక పర్టికులర్ డ్రెస్ కోడే ఉండాలి అనేసి చెప్తున్నారు కదా, లైక్ వీ హ్యావ్ టు కమ్ ఇన్ ఎథనిక్ వేర్ అలా. సో అలా వస్తే టూరిస్ట్కి ఏమైనా ఇబ్బంది అవుతుంది అని మీరు అనుకుంటున్నారా? అంటే అప్పటికప్పుడు డ్రెస్ మేనేజ్ చేసుకోవడం అంటే అట్లీస్ట్ మనకి ఒక తిరుపతి తప్ప మనకి ఏ టెంపుల్స్లో ఆ కన్స్ట్రెయిన్ లేదు. ఓకే. అడ్వాంటేజ్ అంటే తిరుపతి మనం బుకింగ్ కొనగానే దర్శనానికి ఈ డ్రెస్ కోడ్లో రావాలని వాళ్ళు ఆల్రెడీ మనకి ప్రింట్లు ఇచ్చేస్తారు కాబట్టి ఐ థింక్ ఇట్ సేవ్స్ మనకు ఆ ప్రాబ్లం రాకుండా. బట్ అదర్ టెంపుల్స్లో నాకు తెలిసిన వరకు పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. బట్ తమిళనాడు వెళ్తే, కేరళ వెళ్తే దేర్ ఆర్ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. బట్ మన వరకు మన స్టేట్లో ఆ పెద్ద రిస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి మనకి ఆ కన్స్ట్రెయిన్ అయితే రాదమ్మా, మనకి వీ విల్ నాట్ గెట్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో యూ కెన్ కంటిన్యూ. నెక్స్ట్ అమ్మా, ఇప్పుడు వీ విల్ హ్యావ్ టు లుక్ ఎట్ బిగ్ థీమ్ పార్క్స్. అంటే థీమ్ పార్క్స్ అంటే రియల్ బిగ్ థీమ్ పార్క్స్, ఏదో స్మాల్. అవి ఏమవుతుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, హాంకాంగ్ డిస్నీకి వెళ్తాం మనం, సింగపూర్ యూనివర్సల్ స్టూడియోకి ఇక్కడి నుంచి వెళ్తాం. అలాగే మనం కూడా ఇక్కడ ఇప్పుడు వార్నర్ బ్రదర్స్ దుబాయ్లో స్టార్ట్ అయింది, వార్నర్ బ్రదర్స్కి వెళ్తాం. అలాగే మనం కూడా ఇక్కడ వీ స్టార్ట్ అ హ్యూజ్ థీమ్ పార్క్ లైక్ కొలంబియా స్టూడియోస్ని అడగచ్చు మనం. వీ కెన్ ఆస్క్ దెమ్ టు మన స్టేట్లోకి వచ్చి మనం ఇన్వెస్ట్ చేయమని మనం రిక్వెస్ట్ చేయొచ్చు. సో అది కూడా మనకి ఇట్ విల్, అంటే ఏమవుతుందంటే ఈ ఒక కొలంబియా స్టూడియో రావాలని మనకి బంగ్లాదేశ్ నుంచి, శ్రీలంక నుంచి, నేపాల్ నుంచి, అలాగే థాయిలాండ్, సింగపూర్, మలేషియా వాళ్ళు కూడా మేము చూడాలని వాళ్ళు కూడా వస్తారమ్మా. సో ఇలాంటి ఏరియాస్లో కూడా మనం వీ షుడ్ ఫోకస్ అవర్ సెల్వ్స్. అలాగే మనకి షాక్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. షాక్స్ అంటే ఇప్పుడు గోవాలో నువ్వు చూడు, బీచ్ అమ్మటి షాక్స్ ఉంటాయి. సో షాక్ పాలసీ డిరైవ్ చేసి ఒక పర్టికులర్ ఏరియా షాక్స్కి అలొకేట్ చేస్తే ఐ థింక్ ఆ టూరిజం ఉందమ్మా. అంటే ఎస్పెషలీ ది ఐటీ క్రౌడ్, వాళ్ళు ఏంటంటే దే వాంట్ టు కమ్, గో సిట్ ఇన్ ద బీచ్, హ్యావ్ సమ్ బియర్, ఎంజాయ్. అంటే ది న్యూ జనరేషన్, ది న్యూ జనరేషన్ ఈజ్ వాట్ దే వాంట్. మనం వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దట్. అలాగే ఇన్బౌండ్ టూరిజం, రష్యన్స్ వస్తే దేర్ ఓన్లీ ఫోకస్ ఇస్, వాళ్ళు ఏంటంటే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టూరిజం. ఒక మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు టూర్ వెళ్తారు, దాని తర్వాత వచ్చి బీచ్ షాకుల్లో కూర్చుంటారు, బియర్ తాగుతారు, అక్కడ రిలాక్స్ అవుతారు, అని వాళ్ళు రూమ్కి వెళ్తారు. సో షాక్స్ ఆర్ అన్ అ వెరీ ఇంటిగ్రల్ పార్ట్ టు డ్రా ఇన్బౌండ్ టూరిజం అండ్ ఈవెన్ ద యంగ్ జనరేషన్ ఐటీ క్రౌడ్. కానీ ఇప్పుడు బెంగళూరు ఇస్ బిగ్ ఇన్ ఐటీ, దే గో టు గోవా, హైదరాబాద్ బిగ్ ఇన్ ఐటీ, పూణే బిగ్ ఇన్ ఐటీ, కాల్కటా బిగ్ ఇన్ ఐటీ. వీళ్ళందరూ మనం ఇక్కడ డ్రా చేయాలంటే we also need to give the shacks amma. So we need to derive the shacks policy. Then మనకి 21 బీచెస్ ఉన్నాయమ్మా ఆంధ్రప్రదేశ్లో. వీ హ్యావ్ 21 ఫోకస్డ్ బీచెస్. సో ఈ 21 బీచెస్కి మనం ఫోకస్ చేసి ఈ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఒక బీచ్ అంటే జస్ట్ బీచ్ కాదమ్మా, లేడీస్ వీళ్ళు బట్టలు మార్చుకోవటానికి వెట్ క్లోత్స్ని, అలాగే క్విక్ షవర్ చేయడానికి, ఆల్ దీస్ ఫెసిలిటీస్ మనం క్రియేట్ చేయాలి. క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా టూరిజం అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. దెన్ ఇప్పుడు మనకి యునెస్కో హెరిటేజ్ సైట్స్ని, ఇప్పుడు మనకి చాలా హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి, మనం దాని మీద కూడా ఫోకస్ చేయాలి. ఎందుకంటే కొంతమంది వరల్డ్లో ఆ యునెస్కో హెరిటేజ్ సైట్ అంటే వాళ్ళు వస్తారు. అలాగే మనకి జియాలజికల్ హెరిటేజ్ సైట్స్, మన ఎర్రమట్టి దెబ్బలు ఉంది, వీ కెన్ ఆస్క్ దాట్ టు బి డిక్లేర్డ్ యాజ్ ఎ జియో హెరిటేజ్ సైట్. సో ఇలాగా మనం డిఫరెంట్ ఫోకస్ ఏరియాస్లో డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్స్ మనం తెచ్చుకుంటే దెన్ మనం వీ హ్యావ్ టు లుక్ అట్ రెగ్రెసివ్ మార్కెటింగ్ పాలసీ, డిజిటల్ మనం చేయాలి. ఆంధ్రప్రదేశ్ ట్రావెల్ మార్ట్, అంటే వేరే కంట్రీస్ నుంచి, వేరే స్టేట్స్ నుంచి మనం ఏజెంట్స్ తీసుకొచ్చి వాళ్ళకి మన స్టేట్ గురించి, అంటే మన హోటల్స్ దగ్గర నుంచి వాళ్ళు కాంట్రాక్ట్ చేసుకునేటట్టు, ట్రావెల్ ఏజెంట్స్తో మాట్లాడుకునేటట్టు చేస్తే ఇట్ విల్ అగైన్ క్రియేట్ అ న్యూ మార్కెట్. ఇప్పుడు వైజాగ్ వచ్చినప్పుడు అమ్మా, ఎవరికైనా సముద్రం మీద కూర్చున్నప్పుడు బోట్లో సముద్రంలోకి వెళ్ళాలి, అది ఒక ఇన్బిల్ట్ డిజైర్. ఆ ఫెసిలిటీ లేదు, అది మనం క్రియేట్ చేయాలి. అంటే యూ నీడ్ టు హ్యావ్ బోట్స్, బిగ్ బోట్స్, ఒక 100 మందిని సీలోకి 1 hour రైడ్ పట్టుకెళ్ళేది మనం క్రియేట్ చేస్తే అగైన్ దట్ విల్ డ్రా టూరిజం ఆన్ ఇట్స్ ఓన్ అమ్మా. అలాగే కారవాన్ టూరిజం ఇస్ అనదర్
బిగ్ సబ్జెక్ట్. హెల్త్ అండ్ స్పా, అంటే యూ షుడ్ హ్యావ్ హెల్త్ పార్క్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేమా వెల్నెస్ ఇస్ ఆన్ న్యాచురోపతి. సో అదర్ అంటే ఫైన్ స్పాస్ ఉంటాయి. ఆ ఫైన్ స్పాస్ని ఇంటర్నేషనల్ చైన్స్ని మనం ఇన్వెస్ట్ చేయించాలి వస్తే. దెన్ హెల్త్ టూరిజం అనేది, దెన్ మెడికల్ టూరిజం. ఇప్పుడు వీఆర్ 25% చీపర్ దెన్ చెన్నై, వీఆర్ 15% to 20% చీపర్ దెన్ హైదరాబాద్. అంటే మన హాస్పిటల్స్. సో వీ షుడ్ బి ఏబుల్ టు డ్రా మెడికల్ టూరిజం టు అవర్ స్టేట్. సో దీని మీద ఈ ఏరియాలో మీద వీ హ్యావ్ టు వర్క్. దెన్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ క్రియేటింగ్ ఎ కైండ్ ఆఫ్ అ మోడల్ ఫిషింగ్ విలేజ్ వేర్ పీపుల్ ఈవినింగ్ వెళ్ళేప్పుడు అక్కడ వెళ్ళి సరదాగా ఫిష్ కొనుక్కుని, లైవ్ ఫిష్ ఏదో కొనుక్కుని ఎలా అంటే వీ షుడ్ మేక్ ఎవ్రీథింగ్. అంటే ఎక్స్పీరియన్సెస్ మనం క్రియేట్ చేస్తూ ఉండి, కూజిన్స్ కూడా డిఫరెంట్ లెవెల్లో మనం కూజిన్స్ ఇస్తే ఆటోమేటికలీ పీపుల్ విల్ లుక్ ఎట్ అమ్. అలాగే యాచ్, లగ్జరీ యాచ్, పీపుల్ వాంట్ టు కమ్. గోవాలో యాచ్ ఓనర్స్, బాంబేలో దే వాంట్ టు కమ్ టు వైజాగ్ ఆన్ ది యాచ్. సో వీ నీడ్ టు క్రియేట్ ఎ యాచ్ జోన్. Golf is another big. We have a 18 golf course. We also have a 9 whole golf course. మన సన్రే న్యూ విలేజ్ సన్రే వాళ్ళ న్యూ ప్రాపర్టీలో ఉంది. సో ఇవన్నీ మనం వీ షుడ్ గెట్ ఇన్ మోర్ టూరిజం, లుకింగ్ అట్ ఆల్ దీస్ న్యూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. దెన్ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు క్రియేట్ హాట్ ఎయిర్ బెలూన్స్. అంటే దాన్ని మనం పీపీపీ మోడల్లో మనం ఇన్వెస్టర్స్ పట్టురావాలి. దెన్ వీల్ హ్యావ్ టు లుక్ అట్ హెలీ టూర్స్. దెన్ మనం పారాగ్లైడింగ్ హ్యాస్ టు బి బ్రాట్ బ్యాక్. ఇదివరకు ఉండేది మనకి 2019 వరకు అది ఉండేది. వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ దట్. దెన్ లగ్జరీ క్యాంపింగ్స్, అంటే క్యాంపింగ్ కాదు, లగ్జరీ క్యాంపింగ్స్. అంటే దే షుడ్ బి అంటే చాలా సఫిస్టికేటెడ్గా మోడర్న్ క్యాంపింగ్స్ చేయాలి. ఇంకోటి ఏంటంటే చాలామంది తెలియదు ఇస్ బర్డ్ వాచింగ్. దేర్ ఆర్ సో మెనీ బర్డ్ వాచర్స్. వాళ్ళు బర్డ్ వాచింగ్కి వెళ్తారు అక్రాస్ ద గ్లోబ్. మనకి అద్భుతమైన ల్యాండ్స్కేప్ అంటే బర్డ్ జోన్స్ ఉన్నాయి. అంటే మనం దాన్ని ఏమంటాం, బర్డ్ పార్క్స్ ఉన్నాయి, అంటే న్యాచురల్ బర్డ్ పార్క్స్. సో అక్కడికి మనం ఫోటోగ్రాఫర్స్ని పట్టరు. అలాగే దేర్ ఆర్ ఫోటోగ్రాఫిక్ టూర్స్ ఉంటాయి. మనం వీ డోంట్ ఈవెన్ మనం దాని గురించి ఎప్పుడు మాట్లాడడం, మనం దాని గురించి ఏమీ చేయము. సో అది మనం అంటే వీ హ్యావ్ టు గెట్ ఫోటోగ్రాఫిక్ టూర్స్. దెన్ నైట్ సఫారీ, మనకి వండర్ఫుల్ జూ ఉంది. మనం ఎందుకమ్మా నైట్ వై డోంట్ వి మనం ఎందుకు ఆలోచించాం? సింగపూర్లో ఇండియన్ బఫ్లో, ఇండియన్ టైగర్, ఇండియన్ బైసన్, ఇండియన్ ఎలిఫెంట్ అని నైట్ సఫారీ పట్టుకెళ్ళి $38 తీసుకుంటారు. మరి మనకి జూ ఉంది, మనం కూడా అంటే వీ షుడ్ లుక్ అట్ దిస్. అంటే గవర్నమెంట్ షుడ్ ఇంటరాక్ట్ విత్ ది జూ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేసి మనం దాంట్లో మనం తీసుకోవాలి. ది అదర్ బిగ్ ఏరియాస్ ట్రైబల్ టూరిజం అమ్మ. ట్రైబల్ టూరిజం మనకి ట్రైబల్ ఉంది, మనకి ట్రైబల్ టూరిజం మనం చేయగలం. దీనికి ఏంటంటే స్మాల్ థింగ్స్ అక్కడ మనం ఎక్స్పీరియన్సెస్ క్రియేట్ చేయాలి. ఫారినర్స్ ఎవరైతే వస్తారో వీ షుడ్ గివ్, అంటే మనకి వాళ్ళకి అక్కడ ఇంటరాక్షన్ అవ్వాలి. ఒక మోడల్ హౌస్ చేసి వాళ్ళకి కొంచెం మోడర్న్ ఎమ్యూనిటీస్, వాళ్ళ టాయిలెట్స్కి వెళ్ళాలంటే మనం ఒక హట్ మనం చేసి, అది వీ షుడ్ దాన్ని ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుని మనం అక్కడ ట్రైబల్ టూరిజం డెవలప్ చేసి అక్కడ ఏంటంటే లోకల్ కమ్యూనిటీస్ కూడా కదా దానివల్ల ఆటోమేటిక్గా వాళ్ళకి ఇన్కమ్స్ పెరుగుతాయి. దెన్ స్కై డైవింగ్, రివర్ క్రూజెస్ అనదర్ బిగ్ సబ్జెక్ట్. కేరళ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారమ్మా రివర్ టూరిజంలో? హౌస్ బోట్స్ చేసి ఎక్కడెక్కడికి వెళ్ళారు. సో వీ కెన్ ప్రాబ్లీ థింక్ అబౌట్ దాట్. దెన్ వైల్డ్ లైఫ్, శ్రీశైలం అన్ఎక్స్ప్లోర్డ్ మంది. తదిమా స్టేట్స్ చూడమ్మా, వాళ్ళకున్న స్మాల్ ఏరియాస్ని దే డ్రాయింగ్ టూరిజం, స్పాట్ ద టైగర్. సో ఇలాంటివన్నీ. దెన్ హ్యాండీక్రాఫ్ట్స్ అన్న, లైక్ తేటుకోపాక మనకు అది చేయాలి. దెన్ మన డాన్సెస్ ఉన్నాయి మనకి, లైక్ కూచిపూడి. ఇప్పుడు ఏం చేయాలంటే అమ్మ, టూరిస్ట్ వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ కేరళ మనం వెళ్ళిన తర్వాత ఈవినింగ్ ఒక హౌస్ ఉంటుంది, దాంట్లో ఒక చిన్న గ్యాలరీ లాగా ఉంటుంది, ఒక 200 పీపుల్కి వచ్చి దేర్ ఇస్ పర్ఫార్మెన్సెస్. సో అలా పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆర్ట్ని మనం తీసుకొచ్చి ఎంకరేజ్ చేయాలి. సో టూరిస్ట్ కూడా వచ్చినప్పుడు దే హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ టు కమ్. వచ్చి కూచిపూడి నేను చూశాను, ఇంకో డాన్స్ ఫార్మాట్ చూశాను, ట్రైబల్ డాన్స్ దిమిసా అది చూశాను. సో వాళ్ళు ఏంటంటే దే గో బ్యాక్, ఎక్స్పీరియన్స్ వస్తాయి. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఐ హ్యావ్ గాన్ టు ఆంధ్రప్రదేశ్, హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్, ఐ హ్యావ్ రియలీ ఎంజాయ్డ్ ఇట్ అనేది. దట్ బికమ్స్ ది వే ఫార్వర్డ్ టు డ్రైవ్ మోర్ టూరిజం. అలాగే కలంకరీ, ఫెస్టివల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మనం అలాగే రీజన్స్ కింద మనం వైజాగ్, కోనసీమ, అమరావతి రీజను, అలాగే రాయలసీమ కింద మనం డెవలప్ చేసుకొని
అలాగే మోస్ట్ ఏంటంటే మనం ఏదైతే పాలసీస్ని మనం చేస్తామో వాటిని ఎవాల్యుయేట్ చేసుకుంటా టైం టు టైం ఇఫ్ వీ లుక్ అట్ ఆల్ దీస్ థింగ్స్ అండి ఐ థింక్ ఆంధ్రప్రదేశ్ టుడే ఫ్రమ్ మనం వీఆర్ మోర్ కాల్డ్ టెంపుల్ టూరిజం డెస్టినేషన్ అమ్మ. ఇవన్నీ మనం చేస్తే విల్ బీ కాల్డ్ యాజ్ అడ్వెంచర్, వీ విల్ బీ కాల్డ్ యాజ్ కల్చరల్, వీ విల్ బీ కాల్డ్ యాజ్ కుజీన్, వీ విల్ బీ కాల్డ్ యాజ్ ట్రైబల్. సో మనకు ఆటోమేటిక్గా వీ విల్ హ్యావ్ న్యూ వర్డ్స్ మనకి ఈ స్టేట్లోకి రావటం అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ది ఏరియా ఆఫ్ యంగ్స్టర్స్, ది ఏరియా ఆఫ్ ఓల్డ్ పీపుల్ లొకేట్ టెంపుల్స్, యంగ్స్టర్స్ వాళ్ళకి అడ్వెంచర్లు కావాలమ్మా, దే వాంట్ ట్రెక్కింగ్స్, వాళ్ళు వస్తారు. సో ఇలాగా మనం డిఫరెంట్ ఏరియాస్లో మనం థ్రస్ట్ పెడితే ఐ థింక్ ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్ ఈరోజు వీఆర్ ద నెంబర్ 2 ఇన్ టర్మ్స్ ఆఫ్ టూరిజం ఇన్ ది 2 or 3 జస్ట్ బికాస్ ఆఫ్ వన్ డెస్టినేషన్ కాల్డ్ తిరుపతి అమ్మ. ఇవన్నీ మనం యాడ్ చేస్తే విల్ డెఫినెట్లీ విల్ బీ ద నెంబర్ 1. ఆనెస్ట్గా వీ హ్యావ్ అ వండర్ఫుల్ గవర్నమెంట్. బికాజ్ నేను 2016 నుంచి 19 వరకు ఐ వాజ్ మెంబర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ. ఐ న్యూ ఆ రోజుల్లో ఎంత ట్రస్ట్ అంటే ఆ రోజుల్లోనే 100 కోట్లు ఇచ్చేవాళ్ళు ఎవరి ఇయర్. టాకింగ్ అబౌట్ 7-8 years బ్యాక్ గవర్నమెంట్ యూస్ టు గివ్ 100 crores per year ఫర్ టూరిజం గ్రోత్. ఈరోజు 350 కోట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. సో అంటే నౌ వీఆర్ లుకింగ్ అట్ అబౌట్ 400 into 5, 2,000 crores in the next 5 years is what we are looking at అమ్మా. అండ్ గవర్నమెంట్ కూడా పీపీపీ మోడల్స్లో ఇన్వైట్ చేసింది. మనకి హోటల్ చైన్స్ రాబోతున్నాయి, పెద్ద హోటల్స్. సో విత్ హోటల్స్ విత్ బిగ్ అడ్వెంచర్స్ అంటే పార్క్స్ రావటం కానీ ఎందుకంటే టూరిజం విల్ ఆటోమేటిక్లీ గ్రో. అండ్ టుడే ఈ స్టేట్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద బెస్ట్ ఎన్వైరన్మెంట్ టూరిజం గ్రో అవడానికి. ఇలాంటి ఎన్వైరన్మెంట్ ఎప్పుడూ లేదు, గతంలో కూడా ఉంది కానీ అంత లేదు. ఈరోజు ఆ పాజిటివ్ వైబ్ ఏదైతే మన స్టేట్లో చూస్తున్నామో ఐ థింక్ ఇట్ విల్ చేంజ్ అమ్మా. ద డైనమిక్స్ ఆఫ్ ది స్టేట్ విల్ చేంజ్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే ఆల్రెడీ మినిస్టర్ గారు హీ హ్యాడ్ అ మీటింగ్ విత్ అస్, చంద్రబాబు నాయుడు గారు హ్యాడ్ ఎ మీటింగ్ విత్ అస్, లోకేష్ గారు హ్యాడ్ ఎ మీటింగ్ విత్ అస్. సో దే ఆర్ ఆల్ డ్రైవింగ్ అమ్మ. ఇంకోటి ఏంటంటే మనకు రావాల్సిన బిగ్గెస్ట్ అంటే వీ నీడ్ ఎ బిగ్ కన్వెన్షన్ సెంటర్. నిన్న లోకేష్ గారు మేడ్ అన్ అనౌన్స్మెంట్ దట్ ద బిగ్గెస్ట్ కన్వెన్షన్ సెంటర్ ఈస్ గోయింగ్ టు కమ్ అప్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ద బిగ్గెస్ట్ ఇన్ ఇండియా. ఏమవుతుందంటే మాకు బిగ్ కన్వెన్షన్ సెంటర్స్ వస్తే వీ కెన్ బిడ్ ఫర్ నేషనల్ కాంగ్రెస్ ఈవెంట్స్, అంటే వరల్డ్ ఈవెంట్స్ ఉంటాయి, మనం వెళ్ళి బిడ్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు ఏమవుతుందంటమ్మా మైస్ మనం వచ్చినప్పుడు ఇప్పుడు సపోజ్ 500 అబౌవ్ మైస్ ఈవెంట్ తెస్తే స్టేట్ ఒక గిఫ్ట్ 200 rupees ఆఫ్ హ్యాంపర్, లేకపోతే ఒక దిమిసా డాన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్. ఇలా కూడా గవర్నమెంట్ కూడా షుడ్ కమ్ ప్రొయాక్టివ్లీ. వస్తే ఏమవుతుందంటే టోటల్ సెక్టర్ విల్ బికమ్ వైబ్రెంట్, వైబ్రెన్సీ విల్ లీడ్ టు మోర్ టూరిజం అమ్మా. ఇట్స్ అ సింపుల్ ఫ్యాక్ట్. సో మీరు ఇవి ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే టూరిజం నేను ఒక ఓషన్ అనుకున్నాను. నో ఐఎమ్ రాంగ్, ఇట్స్ బియాండ్ ది ఓషన్. సో ఈ చెప్పిన కొత్త ఇనిషియేటివ్స్ అన్నీ తీసుకొని మనం ఏపీ టూరిజంని ఇంకా బాగా డెవలప్ చేస్తే స్టేట్ అనేది చాలా బాగుంటుంది. ఆబ్వియస్లీ అవుతుంది, ఎందుకంటే మనకి ఉన్న పాజిటివ్ గవర్నమెంట్, అలాగే యంగ్ అండ్ డైనమిక్ లీడర్స్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు, టూరిజం మినిస్టర్ నారా లోకేష్ గారు, ఇలా వీళ్ళందరూ ఉండడం వల్ల మన స్టేట్ అనేది షైన్ అవుతుందని నేనైతే కోరుకుంటున్నాను. సో అప్కమింగ్ పాలసీ ఏదైతే ఉందో అది రిలీజ్ అయ్యాక మళ్ళీ మీతో ఇంకో ఎపిసోడ్లోకి నేను వస్తాను. ఓకేనమ్మా, డెఫినెట్గా. అండ్ ఐ పాజిటివ్లీ బిలీవ్ that the state will shine in tourism. Yes, sir. Hoping for the best. Thanks for coming, sir. Thank you.